అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్పీ వ్లాగ్స్. ఈరోజు మా మార్నింగ్ రొటీన్ చూసేయండి. మా అమ్మ అయితే రైస్ ప్రిపేర్ చేస్తారనమాట. అన్నం వాచిన గంజి ఉంటుంది కదా, నేనైతే తాగుతున్నాను. సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి నేను డైలీ గంజి తాగుతున్నాను. గంజి తాగడం వల్ల బాడీలోని హీట్ అంతా తగ్గి చలవ చేస్తుందంట. అలాగే స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళకైతే కుదరదు, కానీ రైస్ వార్చుకునే వాళ్ళకైతే కుదురుతుంది. గంజిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళైతే తాగకూడదు. మా అమ్మ అయితే ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఈరోజు కర్రీ నేనే ప్రిపేర్ చేస్తానమ్మా అంటే మా అమ్మ అయితే వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తున్నారు. నాకు వంట చేయడం సరిగ్గా రాదని చెప్పాను కదా, ఎప్పుడైనా మా అమ్మ ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో కర్రీ ప్రిపేర్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి నేను కూడా నేర్చుకుంటానమ్మా అని చెప్తే సరే ఈ రోజు నువ్వు ట్రై చేయి అన్నారు. మొన్న అర్జెంటుగా చిన్న పని ఉండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఆ రోజైతే కర్రీయే ప్రిపేర్ చేయలేదు. నేను చేసిన కర్రీ నాకే నచ్చదు, అలాంటిది ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు. మా డాడీ బయట నుంచి తీసుకొచ్చారనమాట ఆ రోజు. మళ్ళీ ఈవినింగ్ మా అమ్మ వచ్చిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేశారు. అప్పటి వరకు చేయడానికి లేదు, అలాంటి టైంలో ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి నేను కూడా నేర్చుకుంటానమ్మా అని చెప్తున్నాను. దోసకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానమాట. మా అమ్మ అయితే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి ఇచ్చేసారు. ఇవి మగ్గ పెట్టుకునే లోపు దోసకాయ ముక్కలు కూడా కట్ చేసేస్తానన్నారు. నేను కర్రీ చేసే ప్రాసెస్లో ఉప్పు కారం వేయడంలోనే టేస్ట్ అంతా పోతుంది. ఉప్పు కారం వేయడం సరిగ్గా రాదనమాట. మా అమ్మ నేను పక్క నుండి చెప్తాను చేద్దుగానే అన్నారు. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఎండలు కూడా మండిపోతున్నాయి. సమ్మర్లో దోసకాయ కర్రీ అని ఆనపకాయ కర్రీ అని ఇలాంటివి తింటూ ఉండాలి. మన బాడీకి చలవ చేసేవి తింటూ ఉండాలి. ఈ సమ్మర్లో స్పైసీ ఉండేవి తినకూడదు, బాడీలో హీట్ చేసేస్తుంది. ఇలా చలవ చేసేవి తింటూ ఉండాలి. మా అమ్మ అయితే దోసకాయ కట్ చేస్తున్నారు. ఈ లోపు ఆనియన్స్ మగ్గబెడతానని చెప్తే ఆయిల్ అది వేసిస్తున్నారనమాట. ఎంత వేయాలేంటో నాకు సరిగ్గా తెలీదు. దోసకాయ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలంట, టేస్ట్ బాగుంటుంది. నార్మల్ కర్రీస్లో వేసుకునే కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ తినడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు, కానీ దోసకాయ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మా అమ్మకి నా మీద నమ్మకం బాగా ఎక్కువ అనమాట. పసుపు కూడా మా అమ్మే వేసి ఇచ్చేస్తున్నారు. నేను వేస్తానమ్మా అంటే నీకు తెలియదని చెప్తున్నారు. నేనైతే ఆనియన్స్ మగ్గబెట్టేస్తున్నాను అనమాట. మా అమ్మ అయితే దోసకాయ కట్ చేస్తున్నారు. ఇలా అప్పుడప్పుడు కర్రీస్ ట్రై చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది, కానీ మా అమ్మ నన్ను ఎప్పుడు చేయనివ్వరు. నేను కూడా అంత ఇంట్రెస్ట్ చూపించను. డైలీ అనుకుంటాను ఈ రోజు నుండి ఎలా అయినా సరే రోజుకు ఒక క్యారెట్ తినేయాలి అని చెప్పి, కానీ అది అయ్యే పని కాదు. ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ అవ్వవు. నేను ఒకదాన్ని ఇంతేమో అని అనుకుంటాను. మీరు కూడా ఇంతేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అమ్మ డైలీ తిడుతూ ఉంటారనమాట. నువ్వు బాగా బక్కగా ఉన్నావు అని చెప్పి మొన్ననే క్యారెట్లు తీసుకొచ్చారు మార్కెట్ నుండి. రోజుకో క్యారెట్ తినమని చెప్పి మా అమ్మ కూడా డైలీ గుర్చేస్తూనే ఉంటారు. అయినా సరే నేను తర్వాత తిందాంలే అని అనుకుంటాను, తర్వాత మర్చిపోతాను. మా అమ్మ అయితే పక్క నుండి ఎలా వేయి అలా వేయి అని చెప్తున్నారనమాట. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు అయితే వేసిస్తున్నాను. కర్రీ చేసే ప్రాసెస్లో టేస్ట్ పోవడమైనా రావడమైనా ఈ ఉప్పు కారం వేసే దాన్ని బట్టే ఉంటుంది. అవి కూడా ఎంతెంత వేయాలో మా అమ్మ చెప్తున్నారు, నేను వేస్తున్నాను. ఇంకొకసారి నాకు నేనే ట్రై చేయాలి. కానీ నాకైతే ఇలా కర్రీ ప్రిపేర్ చేయడం భలే సరదాగా అనిపిస్తుంది. ఉప్పు కారం వేసేసిన తర్వాత తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని ఉడికించేసుకోవడమే. నాకైతే ఎగ్జైట్మెంట్ అసలు ఆగట్లేదనమాట. ఈ కర్రీ ఎప్పటికి రెడీ అవుతుందో, ఎప్పుడు టేస్ట్ చూద్దాము అని చెప్పి. మా డాడీ వచ్చి ఆశ్చర్యంగా అడిగారనమాట ఏంటి అని చెప్పి. అప్పుడు మా అమ్మ చెప్పారు ఈరోజు కర్రీ ఉమా చేస్తానంది అని చెప్పి. మా డాడీ అయితే ముందే భయపడిపోతున్నారు, బాగుంటుందా అని అడుగుతున్నారు. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, ఇవి కూడా ఎగిరిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ స్మెల్ అయితే మాత్రం నిజంగా చాలా బాగా వస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరం కలిసి భోజనం చేసేస్తున్నాము. ఫస్ట్ కర్రీ టేస్ట్ అయితే మా అమ్మ చేశారు. ఉప్పు సరిపోలేదంట, మళ్ళీ ఉప్పు వేసి కలుపుతున్నారు. నేను ఉప్పు చూశాను కానీ నాకు సరిపోయినట్టే అనిపించింది. మా అమ్మ అయితే చెప్పారనమాట ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి, లేకపోతే కర్రీ టేస్ట్ బాగోదని చెప్పి. నిజంగానే ఉప్పు సరిపోకపోతే టేస్ట్ అంత బాగోదు కదా. ఫస్ట్ మా అమ్మ అయితే టేస్ట్ చేశారు. ఉప్పు వేసిన తర్వాత బాగానే ఉందంట. మా అమ్మ మా డాడీ సూపర్ అని చెప్పలేం కానీ పర్లేదు యావరేజ్గా ఉందని చెప్తున్నారు. మా అమ్మ పక్కన నుంచే నాకు అన్నీ చెప్పినా సరే కర్రీ ఎలా ఉందంటే చెప్పకపోతే నేను ఒకదాన్ని చేస్తే ఎలా ఉంటుందో అని అనిపించింది. తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను. నాకైతే నిజంగానే చాలా బాగా నచ్చేసింది. నేను చేసిన కర్రీ నాకే నచ్చకపోతే ఎలా చెప్పండి, కానీ నిజంగానే ఎప్పుడు చేసాకంటే కూడా ఈసారి చాలా బాగుంది. మన ఛానల్కి ఒక సిస్టర్ కామెంట్ చేశారు మీరు కుకింగ్ వీడియోస్ పెట్టండి, ఉల్లిపాయ పులుసు పెట్టండి అని చెప్పి. అది కూడా నేను త్వరలోనే చేసి పెడతాను. మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ పంపర పనసకే ఇచ్చిందనమాట. అది ఇప్పుడు తిన్నామని చెప్పి కట్ చేస్తున్నాను. భోజనం చేసిన తర్వాత ఏదో ఒక ఫ్రూట్ తింటే చాలా మంచిది. ఇది వలవడానికి అయితే నేను చాలా కుస్తీ పడ్డాను అనమాట, చాలా గట్టిగా ఉంది. మా అమ్మమ్మ చెప్పింది ఈసారి దిగిన కాయలు చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి. ఎలా అయితే నేను కుస్తీపడి కాయలు వలిచేసాను, ఇప్పుడు టేస్ట్ కూడా చేసేస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం జ్యూసీగా చాలా బాగుంది. నిజంగా చాలా తీయగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. తర్వాత మా అమ్మ అయితే చిలకడ దుంపలు కాల్చారనమాట. కట్టెల పొయ్యితో అవసరం లేకుండా ఇలా దాకలో పెట్టి దానిపైన ఒక ప్లేట్ మూత వేసేసి సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టేసుకుంటే సేమ్ పొయ్యిలో కాల్చుకుని తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చిలకడ దుంపలు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ మనం కట్టెల పొయ్యిలో కాల్చుకుని తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇలా కాల్చుకుని తింటే. ఉడకబెట్టిన చిలకడ దుంపల కంటే ఇలా కాల్చిన చిలకడ దుంపలే టేస్ట్ చాలా బాగుంటాయి. తర్వాత ఈవినింగ్ మా పనులన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి దీపారాధన చేసుకుంటున్నాను అనమాట. మేము కనకదార స్తోత్రం పారాయణం చేయడం స్టార్ట్ చేసామని చెప్పాను కదా, ఈ రోజుతో 5 days అయితే కంప్లీట్ అయిపోయాయి. కనకదార స్తోత్రం పారాయణం చేసినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ కూడా దీపారాధన చేయాలన్నమాట. మార్నింగ్ చేస్తాము. తర్వాత ఈవినింగ్ కూడా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి దీపారాధన చేసుకుంటున్నాను.
నాకు కుదిరితే నాకు, మా అమ్మ కుదిరితే మా అమ్మ, ఇద్దరిలో ఎవరో ఒకరు చేసుకుంటామన్నమాట. మార్నింగ్ అయితే మాత్రం నేను మా అమ్మ కలిసి కనకదార స్తోత్ర పారాయణం చేసుకుంటాము. ఈ రోజుతో అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ 5 days చేసి ఆపేసాం, కానీ మేమైతే డైలీ చేసుకుందామని అనుకుంటున్నాము ఇక కంటిన్యూస్గా. కానీ కనకదార స్తోత్ర పారాయణం చేసినప్పుడు నాన్ వెజ్ తినకూడదని అంటారు కదా. ఇక డైలీ కంటిన్యూస్గా కనకదార స్తోత్ర పారాయణం చేస్తే నాన్ వెజ్ మొత్తానికి మానేయాలా, లేకపోతే తిన్నా కూడా చేయొచ్చా, ఎలా చేయొచ్చు మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునమ్మ టాటా.